ఇంకొక సర్వే రిపోర్టు వచ్చింది. నిన్నగాక మొన్న మనం కేకే సర్వే రిపోర్ట్ చూసినాం కదా. ఇవాళ చాణక్య స్ట్రాటజీస్ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది. రిపోర్ట్లు ఏదైనా సరే సర్వే రిపోర్ట్లు చాలా వాటిలలో చెప్తుంది ఏంటి అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేది చాలా సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. గతంలో వచ్చిన చాలా సర్వే రిపోర్ట్లు చూసినప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా చాణక్య స్ట్రాటజీస్ సర్వే రిపోర్ట్ కూడా అదే చెప్పింది. కారుదే జోరు జూబ్లీ హిల్స్లో అనేది వీళ్ళు ఒక్కసారి చెప్పారు. అయితే ఈ రిపోర్ట్లో చాలా క్లియర్గా దగ్గర 14 పేజీల రిపోర్ట్ని ఇచ్చిర్రు వాళ్ళు. దాంట్లో అన్ని రకాలుగా వాళ్ళు తీసుకున్న శాంపిల్ సైజ్ ఎంత, ఏ ఈక్వేషన్స్ని పరిగణలోకి తీసుకున్నారు, ఏ క్వశ్చన్స్ అడిగిర్రు, అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణాలు ఏంది, అక్కడ పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్ల మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంది, ఆ పార్టీల మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంది, ఎంతమంది కొత్త ఓటర్లు ఉన్నారు, యువత ఎంతమంది ఉన్నారు, తర్వాత సెటిలర్లు ఎంతమంది ఉన్నారు, ముస్లింలు ఎంతమంది ఉన్నారు, ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు, మహిళల ఓటు ఎవరికి వెయ్యబోతున్నారు ఈసారి ఎన్నికలలో. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది అక్కడ మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం. అది మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత వచ్చిన ఉప ఎన్నిక అక్కడ. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ అదే మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య మాగంటి సునీతకు టికెట్ ఇచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీలో ఉన్నాడు. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు 3 ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్నారు. అట్లా కాకుండా ఇంకా చాలామంది రైతులు కూడా అక్కడ నామినేషన్లు వేసిరు, నిరుద్యోగులు నామినేషన్లు వేసిరు. చాలామంది ప్రభుత్వం ఇస్తాము అని చెప్పి మోసం చేసింది మమ్మల్ని, కాబట్టి మేము నామినేషన్ వేసినాము, మేము బరిలో ఉన్నాము అని నిరుద్యోగులు ప్రకటించారు. ఇట్లా జరుగుతున్నాయి. అయితే క్యాండిడేట్లు అనౌన్స్ అయిన తర్వాత ప్రచారం కొంత ఊపందుకున్న తర్వాత వీళ్ళు చేసిన సర్వే రిపోర్ట్ ఇది. సర్వే రిపోర్ట్లో ఏముంది, ఓవరాల్గా అయితే బీఆర్ఎస్ పార్టీనే విన్ అవుతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే వీళ్ళు చేసిన సర్వే ఎట్లా ఉంది ఏంది అనేది కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. అది ఒకసారి చూద్దాం. ఇది ఏంటి అంటే ఇది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వాళ్ళు చేసిన సర్వే రిపోర్ట్. ఇది పార్టీ వైజ్ ఓట్ షేర్ని ఇట్లా చేసిరు. చూడరు ఒకసారి. మీకు ఇది బీఆర్ఎస్ది పింక్ కలర్ వేసున్నది ఏంటి అంటే ఇది బీఆర్ఎస్ది, గ్రీన్ కలర్లో ఉంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. ఇది బీజేపీ పార్టీకి ఉన్న ఎంత ఓట్ షేర్ ఉంది అనేది. ఇగో ఇది స్వింగ్, ఇది కూడా కీలకంగా మారబోతోంది అనేది ఇప్పుడు వీళ్ళు చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏం చెప్పారంటే వీళ్ళకి 3 పార్టీలకి ఇచ్చిన రిపోర్ట్తో పాటు ఈ స్వింగ్ వాళ్ళు ఉన్నారు కదా, అంటే లాస్ట్ మినిట్లో ఎన్నికలు దగ్గరికి వచ్చిన తర్వాత పోలింగ్ బూత్కు పోయినప్పుడు వాళ్ళు ఒకటి అనుకోవచ్చు కానీ ఇంకొక దిక్కు వేస్తారు, ఇంకో దిక్కు అనుకొని ఇంకొక దిక్కు వేసేవాళ్ళు, అంటే స్వింగ్ అయ్యేవాళ్ళు అన్నట్టు. ఎటువైపు మారుతారు అనేది అట్లాంటి వాళ్ళు కొంత ఉంటారు కదా. ఆ పర్సంటేజ్ 9%గా ఉందట. దీనికి కూడా వాళ్ళు ఆ 9% ఎవరి వైపు పోవచ్చు అనేదాన్ని కూడా చెప్పారు. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ అది కూడా చెప్తా. దాని తర్వాత సహజంగానే ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎవరైనా సరే 2 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఉప ఎన్నికకి మరి ప్రభుత్వం పనితీరు ఎట్లుంది, ఏమనుకుంటున్నారు అనేది ఏ సర్వే ఏజెన్సీలైనా చేస్తే, అట్లనే వీళ్ళు కూడా చేసినప్పుడు పబ్లిక్ ఒపీనియన్ అబౌట్ గౌట్, ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది ప్రభుత్వం మీద అనేదాన్ని కూడా అడిగితే మంచిగానే ఉంది అని 29% చెప్పిరట, మంచిగా లేదు అని 63% చెప్పిరట, ఏం ఆన్సర్ చెప్పలేము అనేటోళ్ళు 8% ఉన్నారట. అంటే ఓవరాల్గా అసలు మంచిగా ఉంది అని చెప్పేటోళ్ళకి ఉన్న, మంచిగా లేదు అని చెప్పేటోళ్ళకి ఉన్న తేడా చూడుర్రి. అసలు జమాన్ ఆస్మాన్ ఫరక్ అంటారు కదా, అట్లుంది. 63% మంది మంచిగా లేరు అని చెప్తురట. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు హైడ్రా లాంటిది అసలు హైదరాబాద్లో ఎంత విధ్వంసం సృష్టించింది మనం చూసినాం కదా. అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి సర్వే చేసినప్పుడు, అక్కడ అడిగినప్పుడు వాళ్ళకి అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి కదా. దాన్ని వల్ల ఇబ్బంది పడ్డ జనం కదా. కాబట్టి ప్రభుత్వం మంచిగుందా, ప్రభుత్వ పాలన మంచిగుందా అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అదంతా చెప్తారు, అదంతా సర్వేలలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది పార్టీల వైజ్గా ఇచ్చిన ఓట్ షేరు. తర్వాత ఇది ప్రభుత్వం పట్ల జనాలకున్న ఒపీనియన్. అయితే ఒక్కసారి ఇది ఇంతకుముందు నేను మీకు చూపించిన గ్రాఫిక్లలో స్వింగ్ ఓటర్లు ఉన్నారు కదా, దానికి సంబంధించింది ఇచ్చిర్రు అన్నట్టు. బీఆర్ఎస్ పార్టీ 5% ఎక్కువ ఉంది. 5% చూపించారు కదా ఇంతకుముందు గ్రాఫ్లో మనం చూసినాం కదా. సో దీంట్లో స్వింగ్ ఓటర్లు 9% ఉన్నారు. కానీ వీళ్ళు ఎక్కువగా ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయట. వీళ్ళల్లో ఇంకొక 4% కూడా బీఆర్ఎస్ పార్టీకి టర్న్ అవుతుంది అనేది ఆయన చెప్తున్న లెక్క.
వాళ్ళు సర్వే చేసిన దాని ప్రకారం స్వింగ్ ఓటర్లని 9% చూపించారు కదా, దాంట్లో 4% బీఆర్ఎస్ పార్టీకి టర్న్ అవుతుందట. అట్లయితే ఏమవుతుంది అంటే ఇది 4%. ఇంతకుముందు మనం ఫస్ట్ చూసిన దాంట్లో 5% మార్జిన్ చూపించారు కదా. 5 + 4 కలిస్తే మొత్తం 9%, 8-9% వరకు గెలిచే అవకాశాలు ఉంటాయి అనేది ఆయన చెప్పింది. ఇట్లా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ప్రచారం ఎట్లా చేస్తున్నారు మాగంటి, ఇంతకుముందు మనం చెప్పుకున్నది ఎవరు క్యాండిడేట్లు ఏంది అనేది దీంట్లో రాసిర్రు. తర్వాత నెక్స్ట్ పేజ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ కుల సమీకరణాలు ఎట్లుంటాయి అనే దాని మీద కూడా అంటే కొంచెం డీటెయిల్గానే నేను మీకు దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాళ్ళు కొంత డీటెయిల్గా దీని మీద సర్వే చేసిర్రు కాబట్టి కొంత డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను మీకు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కులం లెక్కలు కూడా కీలకంగా ఉంటాయి. కాంగ్రెస్ తరపు నుంచి యాదవ సామాజిక వర్గం అయినా చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి కమ్మ సామాజిక వర్గం. ఆల్రెడీ ఇప్పుడు చనిపోయిన మాగంటి గోపీనాథ్ గారు కూడా అదే సామాజిక వర్గం, వాళ్ళ వైఫ్కే ఇచ్చారు కదా. సో బీజేపీ నుంచి దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ 2014 నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు గెలిచిరు. 14లో టీడీపీ నుంచి, తర్వాత బీఆర్ఎస్లో చేరిరు. అప్పటి నుంచి 2 సార్లు. అట్లా మాగంటి గోపీనాథ్కు వరుస విజయాలకు ప్రధాన కారణం మంచి వ్యక్తి అనే పేరు. వాళ్ళు చేసేటప్పుడు ఇప్పుడు గతంలో ఇక్కడ ఉండే కదా మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏమనుకుంటున్నారు మరి ఏంది అనేది అడుగుతారు కదా. దాంట్లో గోపీనాథ్ వరుస విజయాలకి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. 15 సంవత్సరాల నుంచి అక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. టర్మ్కి 5 ఏళ్ళు కదా, సో అట్లా 15 సంవత్సరాల నుంచి. సో ఇన్నిసార్లు గెలిచిండంటే ఏంది కారణం అని అడుగుతారు కదా. ఆడికి సహజంగానే పోయినప్పుడు ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తుండ అంటే ఏ కారణాలతోని నన్ను ఎక్కువసార్లు మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటున్నారు అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఆయనే మంచి వ్యక్తి అనే పేరుంది, అందువల్ల ఎక్కువసార్లు గెలుస్తున్నారు అనేది చెప్తున్నారట. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా బీసీ మైనారిటీ ఓట్ల మీద ఆధారపడ్డది. అందుకే ఒకవైపు ప్రచారం జరుగుతున్నా సరే అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అట్లనే నవీన్ యాదవ్, ఇప్పుడు వాళ్ళు బీసీ అని చెప్తున్నారు కదా, బీసీలకు 42% రిజర్వేషన్ అని. సో మేము అక్కడ బీసీ క్యాండిడేట్ని పెట్టినాము అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. అయితే అక్కడ మైనారిటీలు 60-40 నిష్పత్తిలో కాంగ్రెస్ వైపు ఉన్నారు. అయితే ఈ సంఖ్య మారే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మైనారిటీ మహిళలు బీఆర్ఎస్కు ఓటు వేసే అవకాశం కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం మాగంటి సునీతపై సానుభూతి, అలాగే గోపీనాథ్ తమకు మంచి చేసిర్రనే అభిమానం. గతంలో కూడా ఒక సర్వే వచ్చింది ముస్లింల మీద స్పెషల్గా చేసిన సర్వే అది. దాంట్లో కూడా ముస్లింలు చాలామంది బీఆర్ఎస్ వైపు ఉన్నారు అని ఆ సర్వే రిపోర్ట్ వచ్చింది కదా. దీంట్లో కూడా అట్లాంటిది మైనారిటీలో ఉన్న ముఖ్యంగా మహిళలు ఉంటారు కదా, వాళ్ళందరూ సునీతకి వేస్తాము అని చెప్తున్నారట. వాళ్ళు సునీతకి గోపీనాథ్కు ఉన్న మంచి పేరు, సునీత మహిళ కావడం, ఇవన్నీ వాళ్ళు సునీతకి వేస్తాము అని చెప్తున్నారట. అయితే కాంగ్రెస్లో బీసీకి ఇచ్చినాము టికెట్ అని చెప్తున్నా కూడా కొంత వ్యతిరేకత ఉంది అనేది వాళ్ళు చెప్తున్న అది అక్కడున్న కొంతమంది చెప్తుంది. దాంతోపాటు జూబ్లీహిల్స్లో ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా సెటిలర్ల ఓట్లు. జూబ్లీహిల్స్లో సెటిలర్స్ ఓట్లు అత్యంత కీలకం. ఇక్కడ సెటిలర్లు 70% మంది బీఆర్ఎస్కు అనుకూలం, కేవలం 30% మంది మాత్రమే కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఎందుకు మరి అంత ఎక్కువ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు, కాంగ్రెస్కి ఎందుకు లేరు అంటే దానికి కూడా వీళ్ళు రాసిర్రు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా కుదేలైంది. 2 ఏళ్ల పాలనలో రియల్ ఎస్టేట్ మొత్తం పోయింది. హైడ్రా వల్ల కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత రావడానికి ప్రధానమైన కారణం మనం చెప్పుకున్నాం కదా. కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఇది చాలా పెద్ద భయంగా ఉంది. వాళ్ళకి హైడ్రా చాలా పెద్ద నష్టం చేస్తుందేమో అని భయం ఉంది. బయటపడతలేరు కానీ బయటపడకపోవడం ఏంది. నిన్నగాక మొన్న జగ్గారెడ్డి లాంటి నాయకులు మాట్లాడుతున్నారు కదా, హైడ్రా నష్టం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేటట్టుగా ఉంది హైడ్రా అనేది మాట్లాడుతున్నారు. వాళ్ళకి నిజంగా చాలా పెద్ద భయం ఉంది. అప్పుడు కూలగొట్టిరు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా బాధితులు కదా, ఆ బాధితులందరూ వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఓటు రూపంలో చూపిస్తారు. ఇప్పుడు ఆ రోజు మీరు ఇల్లు కూలగొట్టిపోతే నిస్సహాయంగా చూస్తుండొచ్చు వాళ్ళు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ప్రభుత్వంకి చెప్పే టైం వచ్చినప్పుడు ఓట్ల రూపంలో వాళ్ళు చెప్పబోతున్నారు. అదే వీళ్ళు చెప్పింది. హైడ్రాతోనే మొత్తం రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది, మొత్తం ఎక్కడికక్కడ నష్టమైంది. దీంతో మొత్తం వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతకు ప్రధాన కారణం, కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే అనుకుంటారు, ప్రధాన కారణం అది అవుతుంది అని. దాంతోపాటు ఈ నవీన్ యాదవ్ గతంలో
రియల్టర్లతో వ్యవహరించిన తీరు కూడా కారణంగా ఉంటుందట. ఇంకా 30 ఏళ్ళు దాటిన మహిళల్లో 70% మంది సునీత వైపు ఉన్నారు. ఎందుకు అంటే ప్రధాన కారణం సానుభూతి, భర్త లేకపోవడం, తర్వాత ఆడపిల్లలు ప్రచారం చేయడం సునీతకు కలిసి వస్తుంది. సునీతకి మహిళా ఓటర్లు అవుట్ రైట్గా ఉన్నారట. పురుష ఓటర్లు కూడా అటేస్తారు ఇటేస్తారు, చెరి సగం ఉన్నారు అంటున్నారు. ఎందుకంటే మనం చూసినాం కదా, మాగంటి వాళ్ళ నాన్న ఆశయాలను కొనసాగిస్తాం మేము, మా అమ్మ కొనసాగిస్తుంది, మా అమ్మని గెలిపియ్యిర్రి అని వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. చూస్తున్నాం మనం. ఆ ప్రచారం చేస్తున్న ఆడపిల్లల మీద కూడా కేసులు అవుతున్నాయి. మాగంటి గోపీనాథ్ బిడ్డ మీద కేసు పెట్టిరు. వాళ్ళ సునీత A1, వాళ్ళ బిడ్డ A2 కేసు అయింది గతంలో. ఆడపిల్లలు ఇద్దరు వాళ్ళ అమ్మ గెలుపు కోసమని ఇంటింటికి తిరుగుతున్నారు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. సో అట్లా ఆడపిల్లలు ప్రచారం చేసుడు ఇదంతా ఆమెకి కలిసి వచ్చే అవకాశము అని చెప్తున్నారు. ఇక కొత్త ఓటర్లు 12,000 ఉన్నారట. అక్కడ ఓటర్ల లిస్ట్ ఇది, ఒక్కసారి చూడుర్రి. కొత్త ఓటర్లు 12,000 ఉన్నారు. దాంట్లో 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఓటర్లు 72,000, 30 నుంచి 39 ఏళ్ల మధ్య ఓటర్లు 96,000, 40-49 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 87,000, 50 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 67,000, 60 నుంచి 69 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 38,000, 70 ఏళ్ళు దాటిన ఓటర్లు 24,000. దీంట్లో కూడా ఈ పెన్షన్ తీసుకునే మహిళలు అందరి ఓట్లు బీఆర్ఎస్కే పడతాయి. ఎందుకంటే వీళ్ళు పెన్షన్లు పెంచుతాము అన్నారు, పెంచిరా లేదా చూస్తుర్రు కదా వాళ్ళు. ఇక కాంగ్రెస్ పాలన ఎట్లుంది అనే దాని మీద ఇది. 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, హామీలు ఏం చెయ్యలేదు, సగానికి పైగా నెరవేరలే, అసలు అక్కడ లెక్కనే ఉన్నాయి. ఉచిత బస్సుతోని ఆటో వాళ్ళకి ఉపాధి పోయింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా వరకు ఆటోలపైన జీవనం సాగించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు తమ ఉపాధి పోయింది అనే ఆగ్రహంతో ఉన్నారు. అట్లనే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మంత్రి లేరు. నిన్నగాక మొన్న అజారుద్దీన్కి ఇచ్చిర్రు, కానీ అది కూడా అక్కడ ముస్లింల ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి అని ఇచ్చిర్రు అనేది అందరికీ తెలిసిన ముచ్చట్నే కదా అది. ఇంకా బస్తీలో ఉన్న మాస్ ఓటర్లు హైడ్రా కారణంగా కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారట. సిటీలో పెద్ద ఎత్తున వలస కూలీలు ఉన్న నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ ఒకటి. వీళ్ళలో చాలామంది పల్లెలలో నుంచి వచ్చి వలస ఉంటున్న వాళ్ళు. వీళ్ళకి కాంగ్రెస్ సర్కార్లో ఉపాధి పోయింది, హామీలు అమలు కాలేదు అనే కోపం ఉంది. చాలామందికి వలస కూలీలలో సగం మందికి కాంగ్రెస్ అభ్యర్థి పేరు కూడా తెలియదట. కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అభ్యర్థి కంటే కాంగ్రెస్ పార్టీ మీదే ఎక్కువ వ్యతిరేకత ఉంది. ఇక బీజేపీ ప్రభావం పెద్దగా ఉండదు అని చెప్తున్నారు. దీపక్ రెడ్డి మీద జూబ్లీహిల్స్ ఓటర్లు వ్యతిరేకతతో ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల గురించి చర్చించుకుంటున్నారు, కానీ అసలు బీజేపీ పోటీలో కూడా ఉండే పరిస్థితి ఉండదు అనేది చాణక్య స్ట్రాటజీస్ చెప్పిన సర్వే రిపోర్టు వాళ్ళు చెప్పినది. తర్వాత ప్రచార ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒకటి ఇచ్చిర్రు. బీఆర్ఎస్లో మాగంటి సునీత పేరు మొదట్లోనే ఖరారవడంతో గులాబీ పార్టీ నాయకులు, నేతలు, శ్రేణులకే అందరికీ ఒక అవగాహన ఉంది. సో ఆమె పేరు ప్రకటించిన తర్వాత ఇంకా ఆమె ప్రచారం చేసుకుంటూ పోతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి అది లేదు పెద్దగా అనేది. దీంట్లో బీఆర్ఎస్ తరపున చాలామంది డోర్ టు డోర్ ప్రచారం చేస్తుర్రు, ర్యాలీలు కూడా చేస్తుర్రు. బీఆర్ఎస్ ర్యాలీలు, సమావేశాలకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తుర్రు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాలు, ర్యాలీలు మాత్రం అంతంత మాత్రంగా ఉంటున్నాయి. ప్రజలు దూరంగా ఉంటుర్రట. ముఖ్యమంత్రి రోడ్ షోలో పాల్గొన్న వాళ్ళంతా డబ్బులు తీసుకొని వచ్చినోళ్ళే. జూబ్లీహిల్స్ ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిర్రు. పీజేఆర్ విగ్రహం పెడతామని, అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని హామీలు ఇచ్చిర్రు. కానీ ఈ హామీలను ఓటర్లు పెద్దగా నమ్మడం లేదు. ఎందుకంటే విగ్రహాలు పెడితే మాకేంది అని ఎదురు ప్రశ్నిస్తున్నారట. నిజమే ఇది. ఇప్పుడు విగ్రహాలు పెడితే మాకేమొస్తుంది, మాకేముంది, ఆడ చాలామంది ఆటో నడుపుకునేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉపాధి పోయింది, మా ఉపాధి పోయి ఆడ విగ్రహాలు పెడతాము అంటే పెద్ద వచ్చేది ఏముంది లాభము అనేది వాళ్ళు చెప్తారు. ఇంకా ఇక సోషల్ మీడియా పూర్తిగా విఫలమైంది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ప్రచారంలో బీఆర్ఎస్ ముందు నుంచి బలంగా ఉంది. ఇంకోటి ఏంటి అంటే ప్రజల్లో నమ్మకం కలిగించడంలో వెనుకబడ్డది. 6 గ్యారంటీలు అమలు చేస్తున్నట్లు సీఎం చెప్తున్నప్పటికీ ఓటర్లని నమ్మించడంలో విఫలమయ్యారట. చూసిర్రా మీరు? ఇది ఓటర్లని చేసిన దానికి కాదు, ఓటర్లని నమ్మించడంలో విఫలమయ్యారట. ఇక తెలంగాణలో ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించే చర్చించుకుంటారు. ఇందుకు కారణం అన్ని జిల్లాల నేతలు జూబ్లీహిల్స్లోనే ఉన్నారు ఇప్పుడు.
తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఒకటే ఒక అంశం గురించి చర్చించుకుంటున్నారు, జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారు అది ఇది అనే దాని మీద. అట్లనే కేసీఆర్ ప్రచారం మీద కూడా చర్చించుకుంటురట. కేసీఆర్ కనుక ప్రచారంకి వస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టమే అనేది కూడా చర్చించుకుంటురట. కేసీఆర్ రోడ్ షో ఉంటుందా అని కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ని చూసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు అనేది చెప్పింది. చివరిగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమనే మాట ఎక్కువ వినిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం 6 గ్యారంటీలు అమలు, గెలిచామనే ధీమాతో ఉన్న కాంగ్రెస్ పెద్దలు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదనే ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఎన్నికల్లో ఒక్కసారి ఓడిస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తారనే ఆశతో ఉన్నారు. ఇదే మాటను బీఆర్ఎస్ కూడా పదే పదే చెప్తుంది. బీఆర్ఎస్ ఓడితే ప్రజలకు లాభం ఏమీ ఉండదని, కానీ కాంగ్రెస్ ఓడితే మాత్రం ప్రజలు 6 గ్యారంటీల అమలు జరుగుతుంది అని అనుకుంటున్నారు. దాన్నే గులాబీ నేతలు కూడా ప్రచారం చేస్తుర్రు అనేది వీళ్ళు చెప్పింది. వీళ్ళు చేసిన సర్వే మొత్తానికి ఇది. బీఆర్ఎస్కి 43%, వీళ్ళకి 38% ఉంది. ఈ స్వింగ్ ఓటర్లు కూడా 4% వీళ్ళకి టర్న్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకుముందు చెప్పినాం కదా మనం, రకరకాల ఈక్వేషన్స్. అక్కడ యువత ఎంతమంది ఉన్నారు, ముస్లింల ఓట్ల ఎట్లా ప్రభావం చూపించబోతున్నాయి దాని మీద చేసిరు. తర్వాత పార్టీ అభ్యర్థుల మీద హైడ్రా ఎట్లాంటి నష్టం చేస్తుంది, తర్వాత అభ్యర్థుల మీద ఏమనుకుంటున్నారు, ప్రచార సరళి ఎట్లుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, ఇప్పుడు చేస్తున్న ఏంది. సో వీటన్నింటి మీద ఒక కంప్లీట్గా జనాల దగ్గరికి పోయి శాంపిల్స్ తీసుకొని అందరినీ అడిగి సర్వే రిపోర్ట్ని మేము ఇలా బయట పెట్టినాము అని చాణక్య స్ట్రాటజీస్ సర్వే వాళ్ళు చెప్తున్నారు. సో ఇది వీళ్ళు ఇచ్చిన సర్వే. దీనికంటే ముందు కూడా ఇంకా చాలా సర్వేలు వచ్చినాయి, దీని తర్వాత కూడా సర్వేలు వస్తాయి కావచ్చు. కానీ ఈ సర్వేలలో ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా ఏమర్థమవుతుంది మనకి అంటే, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత. 2 ఏళ్లలో వాళ్ళు ఏమీ చెయ్యలేదు. జూబ్లీహిల్స్లో మనం ఓడగొడితే కనుక ఒక్కసారి ప్రభుత్వంకి ఇంకా సెక తగులుతుంది. ప్రభుత్వంకి సెక తగిలి కనీసం వాళ్ళు ఇచ్చిన హామీలని అమలు చెయ్యాలని సోయేమన్నా వస్తుందేమో. కాబట్టి ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఓడించి తీరాలి అనేది అక్కడ ఉన్నటువంటి జనాలు డిసైడ్ అయ్యారు. జనాల ఒపీనియన్ అట్లనే ఉంది అనేది చాలా సర్వే ఏజెన్సీలు సర్వేలు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న మాట అదే. జనాల దగ్గరికి పోయినప్పుడు జనాలు కూడా వాళ్ళకి చెప్తున్న మాట అదే అని చెప్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో విఫలమైంది. అన్నిట్లలో వాళ్ళు చేస్తాము అని చెప్పిన హామీలు ఏవి చేయలేదు, అన్ని రంగాలలో అన్నిట్లలో విఫలమైంది. కాబట్టి మేము అసలు మన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనుకుంటలేము, మేము ఈసారి కారుకే వేయాలనుకుంటున్నాం, బీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలనుకుంటున్నాము అనేది అక్కడ ఉన్నటువంటి ఓటర్లు చెప్తున్నారు అంటున్నారు. ఇది చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే. ఈ సర్వే రిపోర్ట్లో కూడా స్పష్టంగా ఓ విషయం మనకి అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతనే జూబ్లీహిల్స్లో ఎక్కువ మంది ఓటర్లు ఆమె వైపే మొగ్గు చూపుతున్నారు అనేది ఈ సర్వే రిపోర్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్.